హాయ్ గైస్, నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్, బెంగళూరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బోర్వెల్ సింగిల్ ఫేస్ 8 కనెక్టర్ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేశాము. మీకు కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ టోటల్గా 8 కనెక్టర్స్ ఏంటి ఇది కథ అనేసి మనం చూద్దాం. ఇక్కడ స్టార్టర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ రన్నింగ్ కెపాసిటర్ మోడల్లో ఇది 2 HP బోర్వెల్ సబ్మెర్సిబుల్ మోటార్. ఇది ఒక ఓవర్లోడ్ రిలేతో పాటు కనెక్ట్ అయి ఉన్నటువంటి ఈ స్టార్టర్. ఫస్ట్ అయితే మనం పవర్ సప్లై ఆఫ్ చేసేద్దాము స్టార్టర్కి సంబంధించి. ఇదే సైట్లో మనం 4 years బ్యాక్ అయితే వీళ్ళకి డిజిటల్ వాటర్ లెవెల్ కంట్రోలర్ పెట్టాము. చూడవచ్చు మీరు, స్టిల్ వర్కింగ్ బాగా నడుస్తూ ఉంది. అదేవిధంగా రెయిన్ వాటర్ కూడా ఒక కంట్రోలర్ పెట్టాము, బాగా నడుస్తూ ఉంది. సో వీళ్ళు రీసెంట్గా బోర్వెల్ అయితే చేంజ్ చేశారు. అందువలన బోర్వెల్కి వాటర్ లెవెల్ కంట్రోలర్ మనం ఇక్కడ ఫిక్స్ చేసాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 కనెక్టర్ మోడల్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మీకు ఈ 8 కనెక్టర్స్ వైర్స్ ఏ వైర్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, సెన్సార్ వైర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతకు ముందు వచ్చేటటువంటి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఆటోమేషన్ రిలేటెడ్ మీకు ఏం కావాలన్నా కూడా నా దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది. మోటార్ ప్రొటెక్షన్ డివైజెస్, మోటార్ రిలేటెడ్ కంట్రోలర్స్ ఏవి కావాలన్నా కూడా నేను వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మెయిన్గా నా ప్రోడక్ట్ అయితే సాఫ్ట్వేర్ బేస్డ్ వాటర్ లెవెల్ కంట్రోలర్స్, టైమర్స్, మల్టీ ట్యాంక్ వాటర్ లెవెల్ కంట్రోలర్స్, మీకు దీంట్లో ఏం కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ దొరకనటువంటి వాటర్ లెవెల్ కంట్రోలర్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కంట్రోలర్ ఫిక్స్ చేయడానికి ముందు మనకి ఇలా మౌంటింగ్ గైడ్ అనే స్టిక్కర్ అయితే మన కంట్రోలర్తో పాటు మనం ఇచ్చింటాము. ఈ గైడ్ స్టిక్కర్ని మీరు గోడ మీద స్టిక్ చేసేసుకొని ఈ విధంగా నెయిల్స్ అయితే నెయిల్స్, స్క్రూస్ అయితే స్క్రూస్, మీ సైట్ యొక్క కండిషన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అదే ఇక్కడ గోడ లేకుండా ప్లైవుడ్ ఉంటే ప్లైవుడ్ మీద మీరు అట్లే మిషన్ స్క్రూస్ అయితే వేసేసుకోవచ్చు. మన కంట్రోలర్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 8 కనెక్టర్ మోడల్ అంటే ఫేస్ న్యూట్రల్ ఇన్పుట్, అంటే ఈ డివైస్ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిలరీ సప్లైని మనం ఇక్కడ ఫేస్ అండ్ న్యూట్రల్లో ఇస్తాము. ఇక్కడ ఆఫ్ పుష్ ఎన్వి అంటే నో వోల్ట్ కాయిల్, ఆఫ్ పుష్కి సిరీస్లో అయితే మనం ఈ కనెక్టర్స్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్ పుష్ 1 అంటే ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి మనం ఆన్ పుష్ 1, ఆన్ పుష్ 2 అనేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఆన్ బటన్లో 2 బ్లాక్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్, దాన్ని మనం 1 and 2గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం రెండింటిలో కూడా ఈ ఆన్ పుష్ 1, ఆన్ పుష్ 2లో 40 ఆంపియర్ లియోన్ టీ టైప్ రిలే అయితే పెట్టాము. అది కూడా మనం ఒక ప్యారలల్గా 150K రెసిస్టర్తో పాటు పెట్టాము. ఇన్ కేస్ సైట్స్లో మేము బయట పంపిస్తూ ఉంటాం కదా, టెక్నీషియన్స్కి తెలియకుండా C1 C2 ఇటువైపు, S1 S2 అటువైపు అలా ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడ ఇచ్చినా కూడా మన లోపల ఉన్నటువంటి రిలేస్ అనేది జామ్ కాకోకుండా మనం 40 ఆంపియర్ రిలేస్ అయితే 2 ప్లేస్లలో కూడా 40 amps రిలేస్ అయితే ప్లేస్ చేసాము. ఇక్కడ నో వోల్ట్ కాయిల్కి వచ్చేసి 30 ఆంపియర్ లియోన్ టీ టైప్ రిలే అయితే ఉంటుంది. ఇక్కడ 40 ఆంపియర్ లియోన్ టీ టైప్ 40 ఆంపియర్ రిలే అయితే ఉంటుంది. అది కూడా 2 రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ కెపాసిటర్ జామ్ అవ్వకూడదనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే సెన్సార్ కనెక్టర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు బోర్వెల్ లోపలికి కూడా సెన్సార్స్ వేసుకోవాలి అంటే ఇక్కడ SL, SH, SF ఈ 3 సెన్సార్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేము బోర్వెల్ లోపలికి సెన్సార్స్ వేయలేము అనుకునేటటువంటి ప్లేస్లో ఇలాగా మనం ఇక్కడ జంపరింగ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం 5 కోర్ కేబుల్ యూజ్ చేస్తున్నాం సెన్సార్ కేబుల్గా. కామన్ ట్యాంక్ లో లెవెల్, ట్యాంక్ న్యూట్రల్ లెవెల్, ట్యాంక్ హై లెవెల్ అండ్ FW అంటే వాటర్ ఫ్లో సెన్సార్. దీన్నే మనం డ్రై రన్ సెన్సార్గా కూడా అనుకోవచ్చు. నాకు ఇన్ని నిమిషాల వరకు వాటర్ రాలేదు అంటే కనుక నాకు మోటార్ ఆఫ్ అయిపోవాలి అనే ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ బోర్వెల్ లోపలికి సెన్సార్స్ పెట్టుకున్నట్లయితే బోర్వెల్లో వాటర్ ఉంటే మోటార్ని ఆన్ చేస్తుంది, బోర్వెల్లో వాటర్ అయిపోగానే మోటార్ని ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రై రన్ సెన్సార్ ఏం చేస్తుంది, బోర్వెల్ ఎంతసేపు వాటర్ వస్తున్నాయో అంతసేపు మాత్రం బోర్వెల్ని ఆన్లో ఉంచుతుంది. బోర్వెల్లో కనుక వాటర్ ఖాళీ అయిపోయి వాటర్ పైకి రాలేదు అన్న పక్షంలో ఇక్కడ ఆ మోటార్ని ఆఫ్ చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ డ్రై రన్ సెన్సార్ వర్క్ అయితే చేస్తుంది మీకు. ఈ విధంగా మీరు మౌంటింగ్ గైడ్ వేసుకొని మీరు స్క్రూస్ కానీ లేదంటే మేకులు కానీ కొట్టేసుకున్న తర్వాత మన యూనిట్లో వచ్చి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే మీకు కీ హోల్స్ ఉంటాయి.
ఈ కీ హోల్స్ ఇలా హైట్ ఎందుకు ఇచ్చామంటే ఆల్మోస్ట్ ఒక 7 mm హైట్ ఉంటుంది. ఇక్కడ రెయిన్ వాటర్ ఏమన్నా మనకి వచ్చి రెయిన్ వాటర్ బ్యాక్ సైడ్ నుంచి గోడ కారుతున్నప్పుడు మన యూనిట్ లోపలికి పోకూడదనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ హైట్ అనేది మెయింటైన్ చేసాము. ఇప్పుడు మనం పెట్టుకోవడానికి కూడా ఎంత ఈజీగా నేను తగిలిస్తాను చూడండి. ఇప్పుడు మనకు అక్కడ హైట్గా ఉన్నది కదా, చూడండి ఇంతే ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోయింది. అవసరం అనుకుంటే కింద కూడా మౌంటింగ్ హోల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఒక సింగిల్ స్క్రూ వేసుకున్నామంటే పైనకి రాదు. ఇంకా ఈ విధంగా మనం వుడెన్ ప్లేట్ మీద కానీ మీటర్ బోర్డు లోపల కానీ ఫిక్స్ చేసినప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఒక్కొక్కసారి చూద్దాము, ఒక్కొక్కటి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాను నేను అనేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ న్యూట్రల్ ఇన్పుట్ పవర్ సప్లైలు ఇవి, అంటే ఈ స్టార్టర్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ ఇన్పుట్ పవర్ సప్లైస్గా ఇవి ఉంటాయి. ఈ ప్లేస్లో నేను ఆక్సిలరీ సప్లై కింద 2 వైర్స్ అయితే రన్ చేశాను. ఈ 2 వైర్స్ని అంటే ఇక్కడ ఉన్న 2 వైర్స్ అలాగే ఉంచేయాలి. అక్కడి నుంచి 2 ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్స్ 1² mm వైర్ ఉంటే చాలు దీనికి. ఇక్కడి నుంచి నేను 2 వైర్స్ రన్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చాను. ఓకేనా, ఈ 2 వైర్స్ మనం ఫేస్ న్యూట్రల్గా ఇన్పుట్ సప్లైకి ఇచ్చాము. కనిపిస్తుంది కదా, ఫేస్ న్యూట్రల్. అదేవిధంగా ఇక్కడ ఎన్వి ఆఫ్ పుష్ ఎన్వి అనేసి 2 వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి 2 వైర్స్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్టర్లో ఆఫ్ బటన్కి సంబంధించిన ఇది ఓవర్లోడ్ రిలే నుంచి ఎన్సి ఎలిమెంట్ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వైర్ ఉంటుంది. ఆ లింక్ వైర్ని మనం రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి లింక్ వైర్ని రిమూవ్ చేసి ఎన్విలో నుంచి తీసుకొచ్చిన 2 వైర్స్ని పైన ఒక వైరు కింద ఒక వైరు మనం ఇవ్వచ్చు. ఈ ఎన్ ఎక్కడ ఇవ్వాలి వి ఎక్కడ ఇవ్వాలి అనే రూల్ అయితే ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇది సిరీస్ కనెక్షన్ కాబట్టి మీరు ఇటు దట్ ఇవ్వచ్చు అటు దిట్టు ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆన్ బటన్స్ 2 ఉన్నాయన్నాను కదా, రెండిట్లో ఒకటేమో C1 C2 ఇంకోటేమో S1 S2. C1 C2 అంటే మీరు మోటార్ ఆన్ కావడానికి సంబంధించిన ఎలిమెంట్లో కనెక్ట్ చేయాలి. S1 S2 అంటే కెపాసిటర్ సంబంధించిన C1 C2 మీరు వచ్చేసి కెపాసిటర్లో కనెక్ట్ చేయాలి. S1 S2 మీరేమో స్టార్టింగ్ కోసం కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను అదే విధంగా C1 C2లో వచ్చేసి 1² mm వైర్స్ అయితే తీసుకున్నాను. లోడ్ క్యారింగ్ అవుతుంది ఇందులో అయితే. ఇక్కడ ఈ స్టార్టర్లో వచ్చేసి C1 C2కి సంబంధించి ఈ 2 వైర్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్లో ఉంటుంది. ఇది C1 మరియు C2. ఇది కూడా అంతే, C1 ఎటు ఇవ్వాలి C2 ఎటు ఇవ్వాలి అనేసి అయితే ఉండదు మీకు. మీరు C1 C2 తీసుకొచ్చి కింద పైన ఇచ్చుకోవాలి. అదేవిధంగా S1 S2 తీసుకొచ్చి కింద పైన ఇచ్చుకోవాలి. ఒకవేళ మీకు C1 C2 S1 S2 మీరు C1 C2 ఇటువైపు S1 S2 ఇటువైపు ఇచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. మీరు అక్కడి నుంచి 2 వైర్లు తీసుకొచ్చి 2 వైర్లు ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీరు S1 S2 నుంచి 2 వైర్లు తీసుకొచ్చి 2 వైర్లు ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఏ వైర్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి వైర్లు అలాగే ఉంచాలి, వాటితో పాటుగా ఈ వైర్స్ని కనెక్ట్ చేయాలి. క్లియర్ అయిపోయింటుంది అనుకుంటున్నాను మీకు పవర్ సర్క్యూట్కి సంబంధించి. నెక్స్ట్ ఈ సెన్సార్ వైపు చూసుకుందాం మనము. సెన్సార్ వైపు చూసుకున్నట్లయితే కామన్ టిఎల్ టిఎన్ టిహెచ్ ఎఫ్డబ్ల్యూ ఉంది కదా, ఈ మీరు 5 కోర్ వైర్ వేసుకోవచ్చు, 4 కోర్ వైర్ వేసుకోవచ్చు, 3 కోర్ వైర్ వేసుకోవచ్చు. ఎవరికి 5 కోర్ వైర్ కావాలంటే నాకు ట్యాంకులో అక్యురేట్గా లెవెల్స్ కావాలనుకునే వారికి 5 కోర్ వైర్ కావాలి. నా దగ్గర 4 కోర్ వైర్ మాత్రమే ఉంది అనేవారు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ టిఎల్ని కలిపేసుకోవచ్చు. అంటే ఈ రెండింటికి కలిపి మీరు ఒకే వైర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 2 లెవెల్స్ సంబంధించిన ఎల్ఈడీస్ ఒకటేసారి బ్లింక్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 3 కోర్ వైర్ ఎవరు కనెక్ట్ చేసుకోవచ్చు అంటే నాకు డ్రై రన్ కూడా అవసరం లేదు, నా దగ్గర వాటర్ పుష్కలంగా ఉన్నాయి, నాకు మోటార్ ఆన్ ఆఫ్ అయితే చాలు అనుకునే వాళ్ళు డ్రై రన్ వేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇందులో మన సిస్టంలో డ్రై రన్ బైపాస్ ఆప్షన్ ఉంది, సాఫ్ట్వేర్లోనే అయిపోతుంది. ఒకవేళ మేము అలా చేసుకోలేమనే వాళ్ళు ఈ లాస్ట్లో ఎఫ్డబ్ల్యూ కనెక్టర్ నుంచి కామన్ COM కనెక్టర్కి ఒక జంపర్ అయితే పెట్టేసుకున్నారంటే మీకు వాటర్ ఫ్లో అనేది బైపాస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 3 కోర్ వైర్తోనే పని అయితే చేసుకోవచ్చు. కామన్లో ఒక వైర్ కనెక్ట్ అవుతుంది, TNకి ఒక వైర్ కనెక్ట్ అవుతుంది, THలో ఒక వైర్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడేమో కామన్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇది మోటార్ని ఆన్ చేయడానికి సంబంధించిన సెన్సార్స్ ఇవి 2, TN, TH ఏమో మోటార్ని ఆఫ్ చేయడానికి సంబంధించిన సెన్సార్స్. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి మోటార్ ఎలా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది చూద్దామా. మన డివైస్లో కూడా పవర్ ఆన్ చేశాను. ఇక్కడ బ్రేకర్ ఆఫ్ చేసి ఉంచాను, నేను బ్రేకర్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మన డివైస్లో అయితే ఈ విధంగా ఇండికేషన్స్ వస్తుంటాయి. ఓకే,
ఇప్పుడు మనం వచ్చి సంపులోకి, ఇది బోర్వెల్ నుంచి సంపులోకి అయితే వేస్తున్నాము. ఇది బెంగళూరు కగ్గదాస్పుర అనే ఏరియాలో ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పుడు మన టెక్నీషియన్ సంతోష్ అయితే అక్కడ సెన్సార్స్ బయటికి తీస్తారు. అది కూడా 1 సెకండ్ వెయిట్ చేయి సంతోష్, వెయిట్. అది కూడా మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ ఇది మోటార్ 2 HP ఉండడం వల్ల మనం ఎలా ఆపరేట్ చేస్తున్నామంటే కెపాసిటర్ ఆన్, మోటార్ ఆన్, కెపాసిటర్ ఆఫ్, ఈ విధంగా అయితే ఆపరేట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, మీకు యాంప్ మీటర్ కూడా చూపిస్తాను, మన డివైస్ కూడా రెండు చూపిస్తాను నేను. సంతోష్ వాటర్ లెవెల్ తగ్గించు. లెవెల్స్ తగ్గిస్తూ ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ కెపాసిటర్ రిలే ఆన్ అయిపోతుంది, కెపాసిటర్ రిలే ఆన్ అయింది, మోటార్ ఆన్ అయింది, మళ్ళీ యాంప్స్ వెనక్కి వచ్చేసింది. అంటే స్టార్ట్ కెపాసిటర్ రిలీజ్ చేసిన వెంటనే వెనక్కి వచ్చేసింది. ఈ విధంగా అయితే ఫుల్లీ ఆటోమేటిక్లో మన సిస్టమ్ మోటార్ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. మీ మోటార్కి మీరు ఆన్ చేస్తేనే ఎప్పుడైనా రిస్క్ ఉంటుందేమో, కానీ వాటర్ లెవెల్ కంట్రోలర్ ద్వారా మోటార్ని ఆన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి సిస్టమ్స్ మీరు వేసుకుంటే ఎప్పటికీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలామంది అంటూ ఉంటారు, మేము వాటర్ లెవెల్ కంట్రోలర్ వేసిన తర్వాత మాకు ప్రాబ్లం వచ్చిందనేసి. 90% మంది ఈ స్టార్ట్ కెపాసిటర్కి సంబంధించిన కంట్రోలర్ని యూజ్ చేయరు. ఇక్కడ 6 కనెక్టర్ మోడల్లే వాడతారు, 8 కనెక్టర్ మోడల్ వాడరు. 8 కనెక్టర్ మోడల్ వాడితే మాత్రమే మీ మోటార్ స్టార్టింగ్ కెపాసిటర్ కరెక్ట్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అప్పుడే మీ మోటార్ యొక్క లైఫ్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని, మీ ఇంట్లో కనుక వాటర్ లెవెల్ కంట్రోలర్ సింగిల్ ఫేస్, 3 ఫేస్ ఏ విధమైన మోటార్స్ కావాలనుకున్నా కానీ డెల్టా ఆటో కంట్రోల్స్కి కాంటాక్ట్ అవ్వండి. మా సర్వీసెస్ వచ్చేసి సౌత్ ఇండియాలో 3 స్టేట్స్లో ఈజీగా ఆపరేట్ చేస్తూ ఉన్నాము. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 స్టేట్స్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సర్వీసెస్. అన్ని స్టేట్స్లో వచ్చి మన డీలర్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఏ స్టేట్ నుంచి నాకు కాల్ చేసినా నాతో మీరు ఈజీగా అయితే మీకు వచ్చిన లాంగ్వేజ్లో అయితే మాట్లాడవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఈ 5 లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా నాతో మాట్లాడవచ్చు. మీకు ఈజీగా సొల్యూషన్ అయితే నేను అందించగలుగుతాను. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకైతే హెల్ప్ అవుతుంది. మీరు ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, టెక్నీషియన్స్, మీరు కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి నేను ఇంతకు ముందు మీకు మంచి వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ వాటర్ వెళ్తూ ఉంది. వాటర్ వెళ్తూ ఉండడం వల్ల మోటార్ అనేది రన్నింగ్లో ఉంది. ఎప్పటి వరకు రన్నింగ్లో ఉంటుంది? మనకి TH వరకు, TL, TN, TH 3 గ్రీన్ లైట్స్ వచ్చిన తర్వాత మోటార్ అనేది ఆగిపోతుంది. సంతోష్ సెన్సార్స్ సంప్ ఫుల్ చూపించు, ఒక్కొక్కటిగా చూపించు. రన్నింగ్లో ఉంది ఇప్పుడు మోటార్ స్టిల్లో, అక్కడ ఇంకా ఫుల్ కాలేదు కాబట్టి. డ్రై రన్ ఎలా పనిచేస్తుందంటే, ఒకవేళ మోటార్ పైప్ లైన్లో మనం ఒక సెన్సార్ పెట్టింటాం కదా, ఆ సెన్సార్ కనుక వాటర్ టచ్ కాలేదంటే అప్పుడు మోటార్ ఆఫ్ అయిపోయి డ్రై రన్ అనేది బ్లింక్ అవుతుంది మీకు. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయింది, మోటార్ ఆగిపోయింది, చూసుకోవచ్చు. ట్యాంక్ ఫుల్, మోటార్ ఆఫ్. ఇదే విధంగా మీకు ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ.